అందరికీ నమస్కారాలు. శ్రీ మురళీమోహన్ గారు, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు, అలాగే శ్రీమతి రోజారమణి గారు, శ్రీమతి నాగసుశీల, శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, పెద్దలు శ్రీ తనికెళ్ల భరణి గారు, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహక కర్త అయిన శ్రీమతి విజయ చాముండేశ్వరి గారు, సంజయ్ కిషోర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహానటి సావిత్రి గారి అభిమానులు, ప్రముఖులు, అలాగే కళాకారులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఈ మామూలుగా రవీంద్ర భారతికి ఈ మధ్య కార్యక్రమానికి రావడం మానేశాను నేను. కారణం ఏం కాదు, మంచిదే ఇది, కానీ నేను జూబ్లీహిల్స్ ఉంటున్నాను. రావాలంటే కొద్దిగా నడుము సహకరించడం లేదు. ఎందుకంటే నాకు వయసు 76 అయినా 77 అయినా దాదాపు 97 సంవత్సరాలుగా తిరిగినట్టుగా తిరిగేశాను నేను. అందుకని నడుము కాస్త బండికి ఇరుసు అరిగిపోయిందన్నట్టుగా కొద్దిగా నడుము కొంత ఇబ్బంది పెడుతూ ఉంది. అయినా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీ సంజయ్ కిషోర్ సంకల్పించి ఆ ముగింపు ఉత్సవానికి మీరు రావాలి తప్పనిసరిగా అంటే సావిత్రి గారి మీద నాకు ఉన్న అభిమానం, ఆ గౌరవం దృష్ట్యా తప్పనిసరిగా వస్తానని చెప్పాను, వచ్చాను కూడా. ఎక్కువసేపు ఉండి కార్యక్రమం అంతా కూడా పాల్గొనాలని మనసులో ఉన్న అంతసేపు కూర్చోలేకపోయినా. దీని తర్వాత కూడా ఇంకొక కార్యక్రమం ఉంది నాకు. మళ్ళా మహానటిగా ప్రేక్షకాభిమానం సంపాదించుకున్న సావిత్రి గారి 90వ జయంతి సందర్భంగా సాధికారిక నట సర్వస్వం స్మృతికి మనందరి తరఫున నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఆమె ఎక్కడ ఉన్నా ఆత్మ శాంతంగా ఉండాలని, ఆమెకు తప్పనిసరిగా సద్గతులు భగవంతుడు ప్రార్థించేట్టుగా చూస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. సావిత్రి గారి 90వ జయంతి సందర్భంగా సావిత్రి మహోత్సవ్ పేరు కూడా అద్భుతంగా మంచి పేరు పెట్టారు. ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగమం ఫౌండేషన్ వారికి, సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి గారికి, అలాగే సంజయ్ కిషోర్ గారికి, దాంతోపాటు సహకరించిన బొల్లినేని కృష్ణయ్య గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సావిత్రి గారి జీవితం నుంచి ఈ తరం యువత తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. నటులు కావచ్చు, సాధారణ వ్యక్తులు కావచ్చు, జీవితంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ సావిత్రి గారి యొక్క జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఎంతో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. నటిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ముందుకు సాగిన వారి జీవితం ఆదర్శప్రాయం. ఇప్పుడే మనందరికి చాలామంది తెలవని విషయాలు కూడా మండలి బుద్ధప్రసాద్ గారు వారి దేశభక్తి గురించి, జాతీయ భావాన్ని గురించి, సామాజిక స్పృహ గురించి చక్కగా సంక్షిప్తంగా మనకు వివరించారు. కంటితో కోటి భావాలను, నవరసాలను పలికించే ఆమె నటన ఒక అద్భుతం. ప్రస్తుతం అలాంటి నటీమణులు లేరు. ఇప్పుడున్న వాళ్ళు ఏమనుకోవద్దు, అలాంటి నటనకు ప్రాధాన్యత దొరకడం లేదు. ఈ విషయం చెప్పడానికి నాకేమాత్రం సంకోచం లేదు. సావిత్రి గారి తెర మీద నటిస్తుంటే పాత్రలు మాత్రమే కనిపించేవి. ఏ రోజు కూడా తెర మీద సావిత్రిగా చూసిన వారు బహుశా లేరని చెప్పాలి. తెర మీద ఆమె చేసే మాయ అది ప్రత్యేకమైంది. కేవలం ఒక కొన చూపుతో, ఒక పెదవి విరుపుతో ఆమె ప్రేమను రగిలించగలరు, చిలిపితనాన్ని చిలికించగలరు, అమాయకత్వాన్ని ఒలికించగలరు, విషాదాన్ని వెలిగించగలరు, శృంగారాన్ని రగిలించగలరు, ఇంకెన్నిటినో పలికించగలరు. అలాంటి అద్భుతమైన నటనా కౌశల్యం, అది కూడా సహజమైన నటన, అమాయకత్వం, ముగ్ధ మనోహర రూపం, సాంప్రదాయబద్ధంగా ఉండే ఆహార్యం. ఇలా సావిత్రి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు చెప్పుకోవాలి. సాంప్రదాయబద్ధంగా సినిమా రంగంలో సాంప్రదాయబద్ధంగా ఉండే నటీమణులు కొద్దిమంది ఉన్నారు. వారిలో ప్రముఖులు సావిత్రి గారు. ఈ రోజుల్లో సినిమాల్లో కథానాయక పాత్ర ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంది. కథానాయకుడి పక్కన ఒక అమ్మాయి ఉండాలనే ఆ యొక్క తపన తప్ప ఆ పాత్రకు తగిన గుర్తింపు రావడం లేదని నేను భావిస్తున్నాను. దీనికి కారణం కుటుంబ విలువలున్న చిత్రాలు తగ్గిపోవడం. కుటుంబ కథల్లో అమ్మకు, అక్కకు, భార్యకు, చెల్లికి, వదినకు ఇలా ప్రాధాన్యత ఉండే అనేక పాత్రలకు ఆ రోజుల్లో ఆస్కారం ఉండేది. అభినయం చక్కగా ఉండే తెలుగు కథానాయకులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.
అంజలీదేవి గారు, షావుకారు జానకి గారు, సావిత్రి గారు, జమున గారు, కృష్ణకుమారి గారు, వాణిశ్రీ గారు, ఇలా ఎంతోమంది నాటి కథానాయకులు తరాల పాటు కథానాయకులుగా నిలిచారంటే దానికి కారణం వారి అభినయ కౌశల్యమే అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను మీకు. అలాంటి కథానాయకులు ఇప్పుడు ఒకరిద్దరు ఉన్నారు, అయితే వారికి తగిన పాత్రలో అవకాశాలు రావడం లేదు. సినిమా ప్రముఖులు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కథానాయికకు ప్రాధాన్యత కలిగిన పాత్రలు ఉండాలి. పాత్రకు తగిన అభినయం కలిగిన కథానాయకులను ఎంపిక చేయాలి. సినిమా అనేది ఒక వ్యాపారం, నేను కాదన్ను, కానీ అది కళాత్మక వ్యాపారం అనే విషయాన్ని నిర్మాతలు గుర్తుపెట్టుకోవాలని నేను భావిస్తున్నాను. సావిత్రి గారి జీవితాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారి కుమార్తెలు శ్రీమతి ప్రియాంక దత్, శ్రీమతి స్వప్న దత్ నిర్మించగా వారి అరుడు శ్రీ నాగ అశ్విన్ మనోహరమైన రీతిలో అద్భుతంగా ఎంతో కళాత్మకంగా మహానటి సినిమాను తెరకెక్కించారు. వారిని ఈ వేదిక నుంచి సత్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా సావిత్రి క్లాసికల్ పుస్తకాన్ని రూపొందించిన సంజయ్ కిషోర్, ఇందాక నేను చెప్పినట్టుగా సహకరించిన కృష్ణయ్య గారికి కూడా ప్రత్యేక అభినందనలు. సావిత్రి గారి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచన అభినందనీయమైంది. మహానటి సినిమా చూస్తుంటే ఒక్కసారిగా పాత రోజులన్నీ కళ్ళ ముందు కదిలాడుతాయి. అంతగా ప్రేక్షకులు నా సినిమాలో లీనం చేయడం సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా ఇలాంటి కథను నిర్మించడం అనే సాహసాన్ని చెప్పాలి. అశ్విని దత్ గారు, వారి కుమార్తెలను ఈ సందర్భంగా మనందరం అభినందించకుండా ఉండలేము. ప్రతి నిర్మాత ఇదే విధంగా ఆలోచించాలనేది నా ఆకాంక్ష. కథల విషయంలో పెద్ద నిర్మాతలు కాస్తంత ఆలోచించాలి. మనమైన కథలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ఈటీవీ వారు తమ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నుంచి కథా సుధా పేరిట అనేక మంచి కథలను లఘు చిత్రాలుగా తీసుకొస్తున్నారు. అంతకుముందే మన అమరావతి కథలను, కాంతం కథలను దూరదర్శన్లో ధారావాహికంగా రూపొందించారు. మన తెలంగాణకు చెందిన ప్రముఖ దర్శకుడు శ్రీ శ్యామ్ బెనగల్ గారు సైతం అమరావతి కథలను హిందీలోకి రూపొందించారు. అలాంటి కథలను మన తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా ఈ తరం పిల్లలకు ధారావాహిక రూపంలో అందజేసే ప్రయత్నాలు దర్శక నిర్మాతలు చేయాలి. ముఖ్యంగా అగ్ర నిర్మాతలు ఈ దిశలో చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలామంది నేను సినిమాలు చూడని అనుకుంటారేమో. మంచి సినిమాలు నేనే కాదు, ఎవరైనా చూస్తారు. మంచి సినిమా, మంచి అనే సినిమా ఉంటే తప్పనిసరిగా దాన్ని చూడాలనే భావం నాకు. ఇటీవల దగ్గుబాటి రాణా నిర్మాతగా నిర్మించిన యొక్క 35 చిన్న కథ కాదు ఆ సినిమా కానీ, దిల్ రాజు గారి సారథ్యంలో వారి కుమార్తె హర్షిత రెడ్డి నిర్మించిన బలగం సినిమా కావచ్చు, కొండిదల నిహారిక నిర్మాతగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్ళు కావచ్చు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారి కుమార్తె సుకృతి నటించిన గాంధీ తాత చెట్టు సినిమా కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ప్రేక్షకాభిమానం సంపాదించడంతో పాటు అనేక అవార్డులు కూడా ఎంపిక చిత్రాలు ఉన్నాయి. మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, సినిమా ఒకవైపు అనుమానం లేదు, అది ఒకవైపు వ్యాపారం, రెండవ వైపు మనందరికి వినోదం. దేశంలో, ప్రపంచంలో, మన జీవనంలో అత్యంత చౌకగా లభించేటకి వినోదం అవుతుందో అది సినిమా. అంత చీప్గా మరొక ఇంకే వినోదం కూడా మనకి లభించదు. ఈ పెద్ద సినిమా నిర్మాతలకు నా కోరిక ఏదని, మీరు పెద్ద సినిమాలు తీయండి, తప్పలేదు. కానీ అదే సమయంలో మీ ద్వారా సాహిత్యం, కళలు బతికేలా ఇలాంటి చిత్రాలు కూడా నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించాలన్నదే నా ఆకాంక్ష. సినిమా కళాత్మక వ్యాపారమే కాదు, మన గత వైభవాన్ని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించే మాధ్యమం కూడా. మన సాంప్రదాయాలన్నింటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు పదిలంగా అందిస్తున్నాయి. మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వేలాది సంవత్సరాల యొక్క ఆ సంస్కృతి సినిమాల ద్వారా తెలుసుకునే అవకాశం మనకు కలిగేది ఆ రోజుల్లో. కానీ ఆ రోజు సినిమాలకి ఈ రోజు సినిమాలకు చాలా తేడా వచ్చింది. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండడం కోసం కూడా సినిమాలు ఆ రోజుల్లో దోహదం చేసేవి. ప్రేమ, అభిమానం, ఆదరణ ఇవన్నీ ఎలా ఉన్నాయనే విషయం కూడా సినిమా మనకి కొత్త తరానికి అనేక సినిమాలు, మంచి సినిమాలు మనకు అందించాయి. ఈ మన గత వైభవాన్ని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించే మాధ్యమం కూడా. మన సాంప్రదాయాలన్నింటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు పదిలంగా అందిస్తున్నాయి. పాతాళ భైరవి, మాయా బజార్, దేవదాసు, గుండమ్మ కథ, లవకుశ, దానవీర సూరకర్ణ వంటి సినిమాలు నేటికి అందరికి గుర్తున్నాయంటే దానికి కారణం ఆయా చిత్రాల్లో ఉన్న విలువలు, నటీనటుల అభినయం, దర్శక నిర్మాతల దూరదృష్టి. హీరో, హీరోయిన్ తాకకుండా శృంగారాన్ని పండించేవాళ్ళు. ఇప్పుడు తాకినా, పీకినా, గోకినా ఏం జరగడం లేదు, మనం చూస్తూ ఉన్నాం.
అంత తేడా వచ్చేసింది నటనలో. అంత అద్భుతంగా నటించేవాళ్ళు, కళ్ళతోనే అభినయించేవాళ్ళు. వాళ్ళ అగ్రగణ్యురాలు శ్రీమతి సావిత్రి గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, భానుమతి, సావిత్రి, జమున, సూర్యకాంతం, రమణారెడ్డి ఇలా ఎంతోమంది మహానటులు పోటీ పడి నటించి ఆయా పాత్రలకు, సినిమాలకు చిర యశస్సును అందించారు. వారందరిలో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సిన నటీమణి శ్రీమతి సావిత్రి గారని చెప్పిన సందర్భంగానే మనం చేస్తున్నాను. సావిత్రి లాంటి మహానటికి మరణం లేదు. ఆ మరణించారు వాస్తవమే. మరో మహానటికి మళ్ళీ పుట్టుక లేదు. కేవలం నటన మాత్రమే కొలమానంగా తీసుకొని సావిత్రిని ప్రజలు ఆరాధించలేదు. ఆమె మంచితనం కూడా ఆమెకు చిర యశస్సును అందించింది. తెలుగువారిలో ఎవరినైనా మీకు నచ్చిన నటి ఎవరండి అని అడిగితే ఖచ్చితంగా 70% మంది సావిత్రి గారి పేరు చెప్తారని చెప్పని నేను భావిస్తున్నాను. మిగిలిన 30% కూడా సావిత్రి పేరు చెప్పేవారు. ఎందుకంటే ఎప్పటికీ సావిత్రి మహానటే. తెలుగు చలనచిత్ర రంగంలో, సినిమా రంగంలో మహానటి అని పేరు పొందినట్టు యొక్క మహా వ్యక్తి శ్రీమతి సావిత్రి గారని చెప్పే సందర్భంగానే మనం చెప్తాను. ఆవిడ నటనను అధిగమించేందుకు ఎందరో ప్రయత్నించారు. కానీ ఆవిడ మంచితనాన్ని అధిగమించే ప్రయత్నం మాత్రం ఎవరు చేయడం లేదు. ఎందుకంటే ఆ మార్గం అంత కష్టమైంది, అంతకు మించి తృప్తినిచ్చేది. సావిత్రి గారు చేసిన మంచి పనులు ఇప్పటికీ ఆమెను జీవింపజేస్తున్నాయి. అద్భుతమైన నటన ద్వారా ఆమె మరిన్ని రోజులు ఆయా సినిమాల రూపంలో జీవించే ఉంటారు. అలాంటి మహానటి స్మృతి కార్యక్రమాన్ని ఈ సంగమం ఫౌండేషను, వారి కుమార్తె శ్రీమతి విజయ చాముండేశ్వరి, అలాగే అల్లుడు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఒక మహోత్సవం ఈ హైదరాబాద్ నగరంలో నిర్వహించడం చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. సినిమా వినోదానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ సినిమా సందేశానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. సందేశం ఇస్తే సినిమా ఎవరు చూస్తారు సార్ అంటారు. రామోజీరావు గారు తీసిన సినిమాలు చూడండి, ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంది. ఆడలేదా సినిమా? సీతారామయ్య గారు మనవరు లాంటి సినిమా చూస్తే మనం అద్భుతమైనట్టు అలాంటి సినిమా, సహజంగా కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించేటి అలాంటి సినిమా ఆడలేదా? ఎన్ని సినిమాలు నటీమణిని ప్రధాన పాత్రలో ఎంపిక చేసిన సినిమాలు కూడా చాలా ఆడతాయి తప్పనిసరిగా. కానీ ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు నిర్మాతలు. ఈ వెకిలి చేస్తుంది ఏందే, లేకపోతే ఇంకా ఆ సీన్లన్నీ నేను వర్ణించడం నాకు ఇష్టం లేదు, అలాంటివి ఏందే సినిమా సరిగా ఆడదనే తప్పురాయంతో ఉన్నారు. కాదు, భారతదేశంలో మన కుటుంబ వ్యవస్థకు, భారతదేశంలో మన యొక్క సాంప్రదాయాలకు, సంస్కృతికి ఎంతో ఆదరణ ఉంది. వాటిని ఆదరించే విధంగా సినిమాలు తీయాలని, మంచి సందేశాన్ని యువతకు, నేటి యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే బాధ్యత కూడా సినిమా రంగం చేపట్టాలని చెప్పని నేను భావిస్తున్నాను. సావిత్రి గారు నడిచిన పాత్రలు మనం చూస్తే ప్రతి పాత్రలో కూడా ఆమె నిజంగా జీవించారు. ఆమె మాయాబజార్ సినిమా చూస్తూ ఉంటే మళ్ళా చూడాలనిపిస్తుంది ఆ సినిమా. ఆ ఘటోత్కజుడు లాగా ఆమె కాసేపు నటించడం అవుతుందో అది చూస్తుంటే మళ్ళా కళ్ళకు కనపడినట్టుగా ఉంది. అలాంటి నటన కౌశల్యం కలిగిన ఆమెను స్మరించుకోవడం అవసరం. నాకు అనుమానం వచ్చింది, శత జయంతి జరిపితే బాగుంటుంది కదా అని. కానీ ఇంకా 90 ఏళ్ళు మాత్రం అయింది. శత జయంతి అప్పటికి మనం ఉంటామో ఎవరుంటారో తెలవదని నా మనసులో నేనే సర్దుకొని, సరే 90 సంవత్సరాలదే మంచిదిరే, గుర్తు చేయడం మంచిదనే ఉద్దేశానికి నేను వచ్చాను. మామూలుగా శత జయంతులు జరుపుతూ ఉంటారు. సమాజం ఇలాంటి మంచి వారిని గుర్తుపెట్టుకోవాలి. యువతరం ఆయా రంగాల్లో అలాంటి మంచి వారి యొక్క చూపినట్టు మార్గంలో నటించాలి. నటన అద్భుతమైనట్టు కౌశల్యం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆమె నటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇందాక మనం ముందు పాటలు పాడారు కదా పిల్లలు, ఎంత అద్భుతంగా పాడారు చూడండి. 90 మంది అనేక పాత సినిమాల్లో ఆమె నటించిన సినిమాలు, ఆ పాడిన పాటలన్నీ ఎంత ముగ్ధ మనోహరంగా కళ్ళకు పిల్లలు మన ముందు కనపడినట్టు వాళ్ళు పాడుతున్నా ఆ పాటలు ఎంతో శ్రావ్యంగా ఉండేవి. అలాంటి పాటలు, అలాంటి మాటలు, అలాంటి నటనలు, అలాంటి నటీమణులు, అలాంటి నటులు, అలాంటి దర్శకులు, అలాంటి నిర్మాతలు ఇంకా ముందుకు వచ్చి మంచి సినిమాలు తీసి తద్వారా మంచిని సమాజంలో పెంచే ప్రయత్నం చేయాలా. హింస జుగుప్సగా ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమాకి పోతే కుటుంబ సమేతంగా అందరూ కలిసి, నీ కూతురు, నీ కొడుకు, నీ కోడలు, నీ మనవరాలు వాళ్ళందరితో కలిసి వెళ్ళి సినిమాను చూసి సంతోషించగలిగే విధంగా
సినిమాలు తీయాలనే విషయాన్ని సినిమా నిర్మాతలు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే దాంట్లో వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా విలువలు కొన్ని పాటించే సాంప్రదాయాలు పాటించే విధంగా సినిమాలు తీస్తారు. ఇది నేటి తరానికి ఎంతో అవసరం. మనం సావిత్రి గారు నటించిన సినిమాలు చూస్తే ఏ సినిమాలో కూడా ఆమె అశ్లీలంగా నటించలే, ఎప్పుడు కూడా అంగాంగ ప్రదర్శన చేయలే. కానీ అద్భుతమైన ముగ్ధ మనోహరమైన ముఖం, ఆమె మాటలు, ఆమె అభినయం ప్రజల మనసుల్లో అలాగే ఉండిపోయాయి. అంతటి మంచి నటనా కౌశల్యం కలిగిన మంచి మనిషిని, మహానటిని ఈరోజు సాయంత్రం పూట మనందరం స్మరించుకోవడం, వారి పేరుతో వరుసగా 6 రోజుల నుంచి ఉత్సవాలు జరుపుతూ వారు నటించిన సినిమాలని కూడా చూపిస్తూ ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించిన శ్రీమతి విజయ చాముండేశ్వరి, అలాగే మన సంజయ్ కిషోర్, అలాగే కృష్ణయ్య గారు, ఇందాక చెప్పినట్టుగా ఎస్సీడబ్ల్యూ ఎవరెవరైతే పూర్ణచంద్రరావు గారు, తర్వాత ఇంకా కొంతమంది పేరు చెప్పారు, వాళ్ళందరినీ కూడా నేను ఈ మంచి కార్యక్రమం చేపట్టినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకోండి. నమస్కారం. జై హింద్.